ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభా ఈ జూన్ మాసంలో నీ సంఘానికి ఏ వాక్యాన్ని బోధించాలని అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అవేంటంటే, మనము పరలోకానికి వెళ్ళకుండా కొన్ని మనల్ని ఆటంకపరుస్తాయి, కొన్ని మనల్ని దేవునికి దూరం చేసేస్తాయి. అవేటి అనేవి ఈ నెల మనం మాట్లాడుకోబోతున్నాం. అద్భుతమైన అంశం మరి దేవుడు ఇచ్చాడు. మరి అందరూ కూడా చక్కగా వినాలని, ఆసక్తి కలిగి వినాలని, ఈ వాక్యము ద్వారా మన జీవితాలు మార్చుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ ఇయర్లోని 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు మా మేనేజర్ ఆకాష్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న మేనేజ్మెంటు ఎలా పడితే అలాగా ఆ ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయలే. ఎలా అలౌ చేశారంటే, ఏ వ్యక్తి అయితే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర ఆర్నమెంట్స్ ఉండడానికి వీల్లేదు. ఏ వ్యక్తి అయితే ఎగ్జామ్ రాయడానికి వస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర వాచెస్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, బంగారం కానీ, లేదా సెల్ ఫోన్ కానీ, లేదా ఈవెన్ వాటర్ బాటిల్ కూడా అలౌ చేయలేదు ఎగ్జామ్కి. ఎందుకంటే వారికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఈ వస్తువులు ఈ వ్యక్తి దగ్గర ఉండకూడదు. అవునా కదమ్మా? వరా తీసుకున్నారన్నీనా? ఆర్నమెంట్స్, చెవులీలతో సహా. ఏమో కొంతమందికి అలౌ చేశారు ఎగ్జామ్ హాల్లో చెవులీలు. చాలామందికి ఆర్నమెంట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాచెస్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, మొబైల్స్ కానీ ఏవి కూడా అలౌ చేయలేదు. ఎందుకంటే అవి ఒకవేళ అలౌ చేస్తే వారు ఎగ్జామ్ రాయడానికి బదులుగా వారి యొక్క ఆలోచన డీవియేట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో వారు అలౌ చేయలేదు. అవన్నీ కూడా బయట వదిలేసి వెళ్తేనే ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేశారు. ఇన్ ద సేమ్ వే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలా పడితే అలా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. పరలోకానికి మనం వెళ్ళాలంటే కొన్ని మనం పాటించాలి. అవి దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయించాడు. ఏం చేయాలి మనం పరలోకానికి వెళ్ళాలంటే అంటే, మొట్టమొదటిగా యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి. అది కానీ లేకపోతే ఖచ్చితంగా మనం ఆ పరలోకానికి అర్హులము అనడానికి కూడా అవకాశం లేదు. ఖచ్చితంగా యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు మన జీవితంలో లేకపోతే పరలోకానికి అర్హులము కాదు. అయితే ఈ పరలోకంలో మనం ఎంటర్ అవ్వాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండకూడదు. ఆ లక్షణాలన్నీ మనం ఏం చేయాలి? బయట వదిలేయాలి. ఏంటి ఆ లక్షణాలు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని నువ్వు వదిలేయాలి. అది నీకు కష్టమైనా, అది నిన్ను బాధ పెట్టినా, ఒకవేళ నీకు అలవాటు అయిపోయినా సరే వాటిని నువ్వు విడిచిపెడితేనే పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు యుగ యుగాలు నువ్వు నివసించగలవు. అవి గనక నువ్వు విడిచిపెట్టలేకపోతే నువ్వు ఆ పరలోకంలో ప్రవేశించలేవు. అయితే దేవుడు వాటి కోసం ఏమన్నాడు, దేవుడు ఏమని చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము. ఆ మైక్ ఉన్నవాళ్ళు, మైక్ దగ్గర ఉన్న వాళ్ళు మైక్ పట్టుకొని చక్కగా చదవండి. ఈ యొక్క మెసేజ్కి నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే, పరలోకానికి వెళ్లకుండా చేసే 7 గుంట నక్కలు. ఏంటిది? 7 గుంట నక్కలు. నక్కలు చాలా తెలివైనవి కదా. ఎంతో విచిత్రంగా మనుషుల్ని, జంతువులు మోసం చేస్తూ ఉంటాయి. కొంతమందికి బిడుదు కూడా ఉంటారు. వీడు జిత్తులు మారి నక్కలా ఉన్నారా, ఎన్ని ఆలోచనలు వీరికి. మోసం చేసే వ్యక్తుల్ని చూసినప్పుడు ఖచ్చితంగా గుంట నక్కని లేదా జిత్తులు మారి నక్కని మనం సంబోధిస్తూ ఉంటాం. అందుకే ఈ అంశానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మనం పరలోకానికి వెళ్లకుండా మనల్ని మోసగించే లేదా మనల్ని ఆపేసే 7 గుంట నక్కలు. అవిటో మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. యెహోవాకు, ఆ మైక్ ఉన్నవారు మైక్లో చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు. 6 కలవు. 7 ఆయనకు హేయములు. 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు. అవేవనగా నంబర్ 1 ఫస్ట్ వన్ ఏంటంట? అహంకార దృష్టియు. నంబర్ 2
కలల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను. నెంబర్ 3 నిరపరాధులను చంపు చేతులను. నెంబర్ 4 దుర్యోచనలు యోచించు హృదయమును. కీడు చేయుటకు త్వరపడి నెంబర్ 5 కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. నెంబర్ 6 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, లేని వాటికి పలుకు అబద్ధ సాక్ష్యములు. నెంబర్ 7 అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా. చాలు. ఈ 7 విషయాలు కూడా, లేదా ఈ 7 గుంట్ల నక్కలు ఏం చేస్తాయంటే నిన్ను పరలోకానికి వెళ్ళకుండా ఆపేస్తాయి. నువ్వు బయటికి మంచిగా కనిపించవచ్చేమో కానీ, బయటికి భక్తిపరుడుగా నువ్వు ఉండొచ్చేమో కానీ, యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించవచ్చు, చక్కగా నువ్వు ఆరాధనలో పాలుపంచుకోవచ్చు, అన్ని పనుల్లో నువ్వు బాగానే ఉన్నావు. కానీ ఈ 7 లక్షణాలు నీలో ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశము లేదు. దేవుడు అంటున్నాడు, దేవునికే ఇవి అసహ్యమైనవంట. ఇది దేవునికే ఇవి అసహ్యమైనవి. మరి దేవునికి అసహ్యమైనవి మనలో ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలమా? చెప్పండి. దేవునికి ఇష్టము లేనివి మనలో ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలమా? ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, దేవునికి ఇష్టం లేకపోతే మనకు కూడా ఇష్టం ఉండడానికి వీల్లేదు. అవునా కాదా? ఒక వ్యక్తిని మనం చాలా ఎక్కువగా ప్రేమించామనుకోండి, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు ఉన్నప్పుడు వారిద్దరు ఏదైనా సంభాషణ చేసుకున్నప్పుడు తరచూ అంటుంటారు, ఇది నాకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకు చేయడం అనవసరంగా. ఉదాహరణకి ఒక వ్యక్తికి స్మోకింగ్ అంటే అలవాటు. తన బెస్ట్ ఫ్రెండ్కి ఆ వ్యక్తి స్మోకింగ్ చేయడం ఇష్టం లేదు. తను అంటాడు, అరే నువ్వంటే నాకు చాలా ఇష్టంరా, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎప్పుడు విడిపోకూడదు. కానీ నీలో ఒక లక్షణం నాకు నచ్చలే, అదేంటంటే నువ్వు స్మోకింగ్ చేస్తావు. నువ్వు స్మోకింగ్ చేస్తే నాకు నచ్చడం లేదురా. ఏయ్ నువ్వు స్మోకింగ్ చేస్తే నాకు నచ్చడం లేదు, కాబట్టి నువ్వు స్మోకింగ్ ఆపేస్తే మన ఫ్రెండ్షిప్ మనం కంటిన్యూ చేద్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, కానీ నీలో ఉన్న లక్షణమే నాకు ఇష్టం లేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవునికి మన అందరం ఇష్టమే, మన అందరము కూడా ఆయనకు ప్రాణము. ఎంతగా అంటే నిన్ను ప్రేమించాడు దేవుడు, తన ప్రాణాన్ని పెట్టేంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. అయితే ప్రేమించిన నువ్వు దేవునికి దూరం అవ్వకుండా ఉండాలంటే, ప్రేమించిన నువ్వు దేవునితో పాటు యుగయుగాలు ఆ పరలోకంలో ఉండాలంటే మనలో కొన్ని లక్షణాలను దేవుడు దూరం చేసేయమంటున్నాడు. మనలో కొన్ని లక్షణాలు దేవుడు దూరం చేయంటున్నాడు. ఎప్పటి వరకు నీకు అవి అలవాటు అయిపోయేమో, అవి లేకుండా నీ డైలీ లైఫ్ని నువ్వు కొనసాగించలేకపోతున్నావేమో. అది ఈ లోకంలో ఉన్న వ్యక్తులకి బాగానే ఉండొచ్చు, నీ ఫ్రెండ్స్కి నీలో ఉన్న ఆ లక్షణాలు బాగానే ఉండొచ్చు, కానీ మనం సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎటువంటి వాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏమాత్రము కలంకము లేదు. ఆయన అంత పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే ఆ పరలోక రాజ్యములో అనేకమైన 100 లక్షల కోట్ల దూతలు ఆయనను స్తుతించడానికి ఎలా స్తుతిస్తాయో తెలుసా? రెండు రెక్కలతో తమ కళ్ళు మూసుకుంటే, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటే, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తోత్రగానములు చేస్తారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, దేవుని యొక్క పరిశుద్ధత ఎలా ఉంటుందో. అవునా కదా? మనము బయటికి వెళ్ళి సూర్యుని ఒక నిమిషం ఎందుకండి, ఒక 30 సెకండ్లు చూస్తేనే మన కళ్ళు కనిపించవే. అటువంటిది ఆయన ఎంత పరిశుద్ధుడో ఒకసారి ఆలోచన చేయండి. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో వాళ్ళ కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ప్రభుని స్తుతిస్తున్నాయి. మరి అటువంటి పరిశుద్ధమైన స్థలములోకి ఎలా పడితే అలా వెళ్ళిపోగలమా? ఆలోచన చేయండి. ఒక ఎగ్జామ్ హాల్కి నువ్వు ఎంటర్ అవ్వాలంటేనే నీకు అన్ని కండిషన్స్ ఉన్నప్పుడు, నువ్వు ఒక ఉద్యోగంలో చేరాలంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలములోకి నువ్వు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోగలవు? నీలో అపరిశుద్ధమైనవన్నీ కూడా నువ్వు బయటికి తీసేయాలి. అందులో మొట్టమొదటి దేవుడు ఏంటి తెలుసా చెప్పాడు? చదవండి. ఏది? 6వ అధ్యాయము 16వ వచనము. అహంకార దృష్టి. మొట్టమొదటి ఏంటంట? అహంకార దృష్టి. దాన్ని ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే ఏ ప్రౌడ్ లుక్.
అంటే గర్వముతో కూడిన చూపులు. ఏంటంట? గర్వముతో కూడిన చూపు. ఈ రోజున చాలామంది ఆత్మీయులు అయినప్పటికీ కూడా, మేము ఆత్మీయులమి అని చెప్పుకుంటున్న వారు కూడా వారిలో ఈ లక్షణము కనిపిస్తుంది. ప్రతిదానికి కూడా మేమే గొప్ప, ప్రతిదానికి కూడా నేనే గొప్ప, ప్రతిదానికి నా కుటుంబమే గొప్ప, ప్రతిదానికి నాకంటే గొప్పవారు ఎవరు లేరు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఈ రోజున నాటుకుపోతుంది. కుటుంబంలో నివసిస్తున్నప్పుడు ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలి, మేమంతా కూడా ఒక కుటుంబము, మేమందరూ కూడా కలిసి ఉండాలి అనే ఆలోచన ఈరోజు చాలా కుటుంబాలలో లేదు. ఎలాగున్నాయో తెలుసా? ఈరోజు మన ఒకే కుటుంబంలోనే చాలా వ్యత్యాసాలు, ఒకే కుటుంబంలోని చాలా డిఫరెన్సెస్ ఈరోజు మనం చూస్తున్నాము. మా క్యాస్ట్ గొప్ప, ఏంటిది? మా క్యాస్ట్ గొప్ప, లేదా మా రంగు గొప్ప, లేదా మేము సంపాదించింది గొప్పది అని గర్వపు మాటలు ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలలో ఉంటున్నాయి. కుటుంబాలు విడిపోవడానికి సగం రీజన్స్ ఏంటంటే ఈ గర్వపు మాటలే. ఒకసారి ఆలోచన చేయండి. ఒకే కుటుంబంలో నివసిస్తున్న నీవే నీ కుటుంబ సభ్యుల దగ్గర గర్వాన్ని ప్రదర్శిస్తే వారి హృదయము బాధపడదంటారా? వారి హృదయము అల్లాడిపోదా? అదే ఒకే కుటుంబంలో మనం నివసిస్తున్నాము, మన అందరూ ఒకటే అని ఆలోచన ఉండాలి. కానీ నువ్వు ఇలాంటి వాడివి, నేను ఇలాంటి దాన్ని అని గర్వపు మాటలు మనం మాట్లాడుకోవడం లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో వారు దేవునికి అసహ్యులు. అటువంటి వారు దేవునికి అసహ్యులు. ఆ యొక్క ఆలోచన నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్తావు తప్ప పరలోకానికి నువ్వు రాలేవు, ఎంటర్ అవ్వలేవు. ఎందుకంటే దేవునికి అసహ్యమైనవి. సామెతల గ్రంథంలో ఇంకో దగ్గర ఉంటుంది, 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 16 18th verse. మైక్లో చదవండి అమ్మా. సామెతలు 16వ అధ్యాయము. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చాలు. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము. ఈరోజు నువ్వు మాటల్లో గర్వాన్ని చూపిస్తున్నావా? నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు నువ్వే గొప్ప అని తెలిసే విధంగా ఇతరులతో నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చేసే చేష్టలు బట్టి నీ యొక్క గర్వము నువ్వు ఇతరులకి ప్రదర్శిస్తున్నావా? అయితే అది దేనికి దారితీస్తుందో తెలుసా? నాశనానికి దారితీస్తుంది. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా ఉన్న మనము నీలో తగ్గింపు మనసే ఉండాలి తప్ప నీలో గర్వపు మనసు ఉండడానికి వీలు లేదు. అయితే ఈ గర్వం నేను ఏం చేస్తుందంట? నాశనానికి నడిపించేస్తుంది. అదే మాటలకు ఆపోజిట్లో చూడండి. ఆ గర్వాన్ని, నాశనానికి ముందు గర్వం అని ఉంది కదా, దానికి ఎదురుగా ఆ పక్క పేజీలో చూడండి. ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ చూడండి. ఆ మాటకు ఆపోజిట్లోని ఆ అధ్యాయం లాస్ట్లో ఉంటుంది. ఘనతకు ముందు వినయముండును. ఆ పై వచనం. ఘనతకు ముందు వినయముండును. నువ్వు నిజంగా హెచ్చించబడాలి, నువ్వు దీవించబడాలి, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అంటే నీలో కనిపించే లక్షణం ఏంటో తెలుసా? వినయము. ఏ లక్షణము? వినయము. అంటే ఇది తగ్గింపు మనసు. అందుకే అంటారు కదా, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలంట. మనంతా రివర్సు. ఎంత చిన్నది కొంచెం మనం ఎదిగినా సరే తెగ రెచ్చిపోతాం. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. కొంతమంది వాళ్ళు కూర్చున్న పద్ధతుల్లో కానీ, వాళ్ళు నడుస్తున్న పద్ధతుల్లో కానీ గర్వాన్ని ప్రదర్శిస్తారు. తెలుసా మీకు? అది బాడీ లాంగ్వేజ్లో మీకు అర్థమైపోతుంది. అరే ఈ వ్యక్తికి ఎంత గర్వం. కొంతమంది చైర్స్లో చక్కగా కుదురుగా కూర్చోలేరు, కాలు మీద కాలు వేస్తారు. ఇలాగా ఇప్పుడు కూర్చోవచ్చుగా అలా ఊపుతారు. ఏంటిది? పక్కన ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు, నీ పక్కన ఒక వ్యక్తి కూర్చున్నాడని తెలిసి కూడా నువ్వేం చేస్తావు? నా గురించి ఆ వ్యక్తికి తెలియాలి అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని ఊపుతారు కాళ్ళు. అది దేనికి సూచన తెలుసా? ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ప్రౌడ్నెస్. అది గర్వానికి సూచన.
కొంతమంది దేవుని మందిరంలో కూర్చున్నప్పుడే గర్వంగా కూర్చుంటారు. నీ ప్రక్కన ఉన్న వ్యక్తికి కాళ్ళు తగులుతున్నాయో లేదో కూడా నువ్వు పట్టించుకో. అది దేనికి సూచన? గర్వానికి సూచన. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి. కొంతమంది బాడీ లాంగ్వేజ్ని బట్టి అహంకారాన్ని చూపిస్తారు. కొంతమంది తాము కలిగిన ఆస్తిపాస్తులు బట్టి అహంకారాన్ని చూపిస్తారు. కొంతమంది తాము కలిగిన పరపతి బట్టి దాని బ్యాక్గ్రౌండ్ని బట్టి అహంకారాన్ని చూపిస్తారు. తన మాటలు మీరు ఎప్పుడైనా చూసారు అటువంటి వాడిని? వాడు మాట్లాడుతుంటేనే అర్థమైపోతాయి కొన్ని విషయాలు. వాడుకున్నది తక్కువే కానీ మాట్లాడేది మాత్రం చాలా ఎక్కువ. మీకు తెలుసా బ్రదర్, నేనండి షాపింగ్కి వెళ్తేనండి అట్టా ఇట్టా బట్టలు కొనుక్కోడంట. అట్టా ఇట్టా బట్టలు కొనుక్కోవాలంట. ఖచ్చితంగా ఆ బట్టలు ఒక 2000 3000 దాటి ఉండాలండి. ఎవరితో చెప్పుకుంటున్నావు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గర్వపు మాటలు చెప్పుకుంటున్నావు. నువ్వు కొనుక్కున్నావా? దేవుడు దీవించాడా? మంచిదే, దేవుడు నాకు ఇచ్చాడండి, హ్యాపీ. కానీ నువ్వు ఇతరులతో చెప్పినప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? నీ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఇతరులను నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావు. కొంతమంది ఉంటారు 100 రూపాయలకి అదే వస్తువు వస్తుంది, 1000 రూపాయలకి అదే వస్తువు వస్తుంది. కానీ ఏం చేస్తారు? తమకున్న దాంట్లోని కాకుండా గర్వంగా ఎక్కువగా చెప్పుకోవాలని చెప్పి ఏం చేస్తారంటే ఎక్కువ ఖరీదైన వస్తువులు కొనేసుకొని ఇతరులతో చెప్పినప్పుడు ఇది ఎంతో తెలుసా బ్రదర్, ఇది ఎంతో తెలుసా సిస్టర్, చాలా ఖరీదండి ఇది, ఇది మామూలుగా రాదండి, బ్రాండ్ ఇది తెలుసా, బ్రాండ్ అయితే నాకెందుకు, బ్రాండ్ కాకపోతే మాకెందుకు, దేవునికి ఇచ్చాడా సంతోషించు, దేవునికి ఇచ్చాడా ఆనందించు, అంతేగాని నీవు కలిగి ఉన్న దాన్ని బట్టి ఇతరులను నువ్వు బాధపెట్టడానికి వీలు లేదు. అదేంటంట? అహంకార దృష్టి, ప్రౌడ్ లుక్, గర్వంతో కూడిన చూపులు. నువ్వు గర్వంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇతరులు నువ్వు బాధ పెడతావు. నువ్వు గర్వంగా మాట్లాడితే ఏం జరుగుతుంది? ఇతరులకి ఒక ఫిగర్ నువ్వు ఇచ్చేస్తున్నావు. ఏంటో తెలుసా? నువ్వు మాట్లాడినప్పుడు మీకు చాలామంది అనుకుంటారు నేను ఎలా మాట్లాడేసినా ఏం పర్లేదులేండి అనుకుంటారు. నో 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 ఈ ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడినప్పుడు నీలో ఒక వ్యక్తికి ఒక బ్యాడ్ క్వాలిటీ కనిపించినప్పుడు లేదా ఒక ప్రౌడ్నెస్ కనిపించినప్పుడు నీ గురించి ఆ వ్యక్తికి ఒక ఫిగర్ నువ్వు చూపించేస్తున్నావు. ఏంటి తెలుసా? ఈ వ్యక్తి ఎప్పుడు ఎంతేరా, ఈ వ్యక్తి ఎప్పుడు ఇంతే, ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు, ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే ఉంటాడు, తన బుద్ధి బయట పెట్టుకుంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరు అలాంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడు ఆ వ్యక్తిని చూసినా మీ మైండ్లో ఏం రన్ అవుతారు చెప్పండి? నా మాట అర్థమవుతున్నాయి మీకు? ఏం అర్థం కావాలంటే చూస్తున్నారు? అర్థమవుతున్నాయా? హలో, ఎక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? అర్థం అవ్వకపోతే అడగండి, మళ్ళా చెప్తాను. ఒక వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు మీలో నుండి ఏ లక్షణం అయితే బయటకు వస్తుందో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు చూసినా అదే యాంగిల్లో చూస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? అందుకే ఇతరులతో మాట్లాడినప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడండి. దేవుని ప్రేమ మీలో ఉంచుకొని అవతల వ్యక్తితో మాట్లాడండి. అంతేగాని మీకు ఏదో ఉందని చెప్పి నోటికి ఏదో వస్తుంది మీరు మాట్లాడేస్తే అవతల వ్యక్తి మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఇంక మీకు అదే కనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడండి, నాతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, పాస్టర్ గారు మీకు ఒక విషయం తెలుసండి, మీకంటేనండి చాలామంది ఉన్నారండి, మీకంటేనండి చాలా ఇది ఉన్నారండి, నాకు చాలామంది లోబడతారండి, నా కింద చాలామంది ఉన్నారండి. ఎవరైనా మాట్లాడారు అనుకోండి, నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ వ్యక్తి క్యారెక్టర్ అంతే, ఈ వ్యక్తి క్యారెక్టర్ అంతే అని అనుకుంటాను. అంతటితో అయిపోతుంది. రేపు పొద్దున్న ఒక 10 రోజుల తర్వాత ఆ వ్యక్తి నాకు కనిపించాడు అనుకోండి, నా మైండ్లో ఏ రన్ అవుతుందో చెప్పండి? నా మైండ్లో అదవుతుంది నా మాటలు, నా మైండ్లో ఏ రన్ అవుతుందో చెప్పండి? అరే వచ్చాడ్రా, ఇంకా స్టార్ట్ చేస్తాడురా గొప్పలు చెప్పుకోవడం అంటానా లేదా? అనుకుంటామా లేదా? ఖచ్చితంగా. అరే వచ్చాడ్రా, ఇంకా స్టార్ట్ చేస్తాడురా. మనలో కూడా చాలామంది అనుకునే ఉంటాం అటువంటి వారిని చూసినప్పుడు. అరే వచ్చిందిరా బాబు ఇంకా గొప్పలు చెప్తాడు, వచ్చాడురా బాబు ఇంకా గొప్పలు చెప్తాడు, ఈ వ్యక్తిలాగా ఇంకెవరో పాడలేనట్టు చెప్తుంది, ఈ వ్యక్తిలాగా ఇంకెవరో పాడలేనట్టు చెప్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు గర్విస్తే ఆ గర్వం నిన్ను ఏం చేస్తుంది? నాశనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. జాగ్రత్త. గర్వపు మాటలు కానీ, గర్వపు చూపులు కానీ, గర్వపు చేష్టలు కానీ మనలో ఉండడానికి వీలు లేదు. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా గర్వం ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం?
ప్రార్థన చేసే విధానంలో గర్వం. అయితే ఆ ప్రార్థన చేసే విధానంలో గర్వము చూపిస్తే ఆ గర్వం నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? అది కూడా నేను నాశనానికే తీసుకుని వెళ్తుంది. పాస్టర్ గారు, మన బైబిల్లో ఎవరైనా ఉన్నారండి అలాగా? మీకు డౌట్ రావచ్చు. బైబిల్లో ఎవరైనా గర్వంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు బైబిల్లో. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 18వ అధ్యాయం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 verse 10. లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి. ప్రార్థన చేయుటకు, జాగ్రత్తగా గమనించాలమ్మా, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని ఎలా ప్రార్థన చేశాడంట? ఎలా ప్రార్థన చేశాడంట? తనలో తాను ప్రార్థన చేశాను. ఒక గర్విష్ఠికి ఉండవలసిన అన్ని లక్షణాలు కూడా ఈ వ్యక్తిలో ఉన్నాయండి. ఎవడు ఈ వ్యక్తి అంట? పరిసయ్యుడు. ఎవడు? పరిసయ్యుడు. తిరిగి ఉన్న లక్షణాలు ఏంటంట? తను దేవుడి దగ్గరికి వెళ్ళి, కానీ నేను దేవుని మందిరంలో ఉన్నాను అనే భయము కూడా లేకుండా దేవుని గణపరచవలసిన వ్యక్తి, దేవుని ఆరాధించవలసిన వ్యక్తి, తాను ఏదైతే కలిగి ఉన్నాడో కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని గణపరచవలసిన వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఎలా ప్రార్థిస్తున్నాడంట? ప్రభువా, ఎలా ప్రార్థిస్తున్నాడు? చదవమ్మా. నేను దొంగల వలె, వ్యభిచారుల వలె, మోసము చేసేవాడి వలె నేను లేను. దేవుని మందిరానికి వచ్చి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? మనం వచ్చి దేవుని మందిరానికి వచ్చిన వెంటనే మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి ఒకసారి? మొట్టమొదటిగా మన స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన గణపరచాలి. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తన స్థితిని ఒప్పుకొని ఎలా ఒప్పుకుంటున్నాడు? ప్రభువా, నేను ఎలాంటోనో తెలుసా? నేను దొంగల వలె లేను, నేను వ్యభిచారుల వలె లేను, నేను మోసం చేసేవారి వలె లేను, నేను అబద్ధికుల వలె లేను. ఇదిగో నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను ప్రభువా. పైపెచ్చు నేను ఇంకా ఏం చేస్తున్నాను తెలుసా? ఎప్పటికప్పుడు దశంభాగాలు ఇస్తున్నాను. వారానికి 2 సార్లు కూడా నేను ఉపవాసం ఉంటున్నాను తెలుసా? దశంభాగం ఆన్ టైంలో ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఎలా ప్రార్థన చేసుకున్నాడంట? తనలో తాను ప్రార్థన చేసుకోండి. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఎందుకు చేస్తాను మీకు ఎప్పుడు కూడా బయటికి ప్రార్థన చేయండి అంటాను. బయటికి ఎందుకు తెలుసా ప్రార్థన చేయమంటాను? మనం ఎప్పుడైతే బయటికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మన చెవులకు వినిపిస్తుంది. ఆ ప్రార్థన ఏమవుతుంది? మన చెవులకు వినిపిస్తుంది. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నువ్వు నిజంగా ప్రభు సన్నిధిలో తగ్గించుకునే వ్యక్తివైతే, నిజంగా ప్రభు సన్నిధికి దేవునికి నువ్వు లోబడిన వ్యక్తివైతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో తెలుసా? నీలో నువ్వు ప్రార్థన చేసుకోవో. ఇది బిబ్లికల్. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నీ స్థితిని ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నప్పుడు ఎలా ఒప్పుకుంటావో తెలుసా? నువ్వు మౌనంగా కళ్ళు మూసుకొని నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకోవు. ఎలా ప్రార్థన చేసుకుంటావు? బయటికి నువ్వు ప్రార్థన చేస్తావు. అయ్యా, నా జీవితం ఇది ప్రభువా, నా పరిస్థితి ఇది నాయన, నా బ్రతుకు ఎలా ఉంది నాయన, నన్ను మార్చు, నా పరిస్థితిని మార్చు తండ్రి. నా జీవితం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు నాయన, నీ సన్నిధిలో నన్ను సరిచేయి. మార్పు కోరిన వ్యక్తి లేదా తగ్గింపు కలిగిన వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు? బయటికి ప్రార్థన చేస్తాడు. గర్వంతో ఉన్న వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తాడు? తనలో తానే ప్రార్థన చేసుకుంటాడు. ఒకసారి అంట 2 వ్యక్తులు దేవుడి మందిరానికి వెళ్ళారు. ఇలాగే ఈ ధనవంతు, ఈ యొక్క పరిసయ్యుడు, సుంకరిలాగే 2 స్త్రీలు దేవుడి మందిరంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ప్రార్థన చేయడానికి వెళ్తే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా, నేను చాలా పాపిని నాయనా, నేను చాలా దోషిని నాయనా,
నేను నీకు ఇష్టలేని కార్యాలన్నీ చూశాను ప్రభా, నా అంత పాపి ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఆమె అంటుందంట, నిజమే తండ్రి ఈమె చాలా పాపి అంటుందంట. ఇది నిజమే ఆయన, ఈమె చాలా పాపి. ఆవిడ ముంచి ప్రభా నేను చాలా తప్పులు చేశాను ఆయన అంటే ఈ పక్కన ఉన్న ఆమె ప్రార్థనలు ఏకీభవిస్తూ అంటుందంట, నిజమే ప్రభా పాపిస్తుంది నాయన. ఇది ఏంటంట, ఈ వ్యక్తి పాపిస్తుంది నాయన. ప్రార్థన అయితే ఆమె ఆలకిస్తుంది, ఆలకించి ఇంకా ఉండలేక ఆ ప్రార్థన మధ్యలో వేసి, ఏమే నేను పాపిస్తున్నానా, మరి నువ్వేంటే నువ్వు నాతో పాటు తిరగలేదా, నువ్వు నాతో పాటు మాట్లాడలేదా, నన్ను పాపిస్తున్నాలా అంటావేంటి, మరి నువ్వేంటి నువ్వు పరిశుద్ధురాలవా అని చెప్పి ప్రార్థన మధ్యలో లేచి గొడవాడేస్తుందంటండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొంతమందికి నిజంగా తెలియదు ఎలా ప్రార్థన చేయాలో. మనం ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన నీ తగ్గింపును చూపిస్తుంది. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు కూర్చునే విధానము నీ తగ్గింపును చూపిస్తుంది. నువ్వు ప్రభు సన్నిధిలో ఉండే విధానము నీ తగ్గింపును చూపిస్తుంది. నువ్వు గర్వంగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. చదవమ్మా. అదే లోకసువార్త, అదే లోకసువార్త. అయితే సుంకరి ఇద్దరు వచ్చారు కదా దేవాలయానికి. ఎంతమంది వచ్చారు? అందరు నా వైపు చూడండి. ఇప్పుడు బైబిల్ చదివేద్దు, నా వైపు చూడండి. ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. అందులో ఒక వ్యక్తి ఎవరు? పరిసయ్యుడు. మరొక వ్యక్తి ఎవరు? సుంకరి. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? తనలో తాను ప్రార్థన చేసుకుని నేను ఇదని చెప్పి గర్వంగా చెప్పుకున్నా. అయితే సుంకరి కూడా ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వచ్చాడు. ఆ వ్యక్తి ఎలా చేస్తున్నాడు చూడండి ఒకసారి. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఏంటంటే దేవాలయానికే వచ్చాడు, కానీ దేవుని యొక్క దేవాలయం ఆ సన్నిధి దగ్గరికి వెళ్ళలేక దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు దేవుని దగ్గర తగ్గింపు కలిగిన విధంగా లేకపోతే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేసి గర్వంగా ప్రార్థన చేశాడు. మరో వ్యక్తి వచ్చి తన స్థితి ఏంటో ఒప్పుకున్న, ప్రభువా నేను పాపిని, నీ సన్నిధిలో నిలవబడ్డానికి కూడా నాకు శక్తి లేదు నాయన, నాకు ధైర్యం చాలట్లేదని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే దేవుడు ఇద్దరి ప్రార్థన కూడా టాలీ చేశాడు. దేవుడు ఏం చేశాడు? వీరిద్దరి ప్రార్థన కూడా దేవుడు టాలీ చేశాడు. టాలీ చేసి ఎవరిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడంట? ఎవరిని? అదేంటండి, ఈ వ్యక్తి ఉపవాసాలు ఉన్నాడుగా, ఈ వ్యక్తి దశంభాగాలు ఇస్తున్నాడుగా, ఈ వ్యక్తి కానుకలు ఇస్తున్నాడుగా, అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాడుగా, పరిచర్యలో ముందుకు వస్తున్నాడుగా, మరి ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదు? హలో, మరి ఎందుకు నీతిమంతుడిగా ఎంచబడలేదు? తనకున్న గర్వము. చూసారా, నీ గర్వం నేను ఏం చేస్తుంది? దేవునికి దూరంగా నేను తీసుకొని వెళ్ళిపోతుంది. మాటల్లో గర్వం. కొంతమందికి క్యాస్ట్ని బట్టి గర్వం. నా క్యాస్టే గొప్ప. ఈ క్యాస్ట్ ఏం తెచ్చి పెడతా చెప్పండి. మీకు విషయం చెప్పమంటారా? మీకు అనారోగ్యం ఉందండి, మీకు బాగాలేనప్పుడు డాక్టర్స్ అన్నారు నీకు బ్లడ్ ఎక్కించాలి అన్నారు. బ్లడ్ ఎక్కించాలన్నప్పుడు నీ క్యాస్టోడ్ బ్లడ్డే నీకు కావాలా? అలాగైతే నీ క్యాస్టోడ్ బ్లడ్ అయితే అక్కడ అందుబాటులో లేదు, అవైలబుల్గా లేదు, ఏం చేస్తావు చెప్పండి. నీ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి యొక్క బ్లడ్ అక్కడ లేదు, నువ్వేం చేస్తావు? మా క్యాస్ట్ ఉన్న బ్లడ్ అయితే నేను ఎక్కించుకుంటానండి, లేకపోతే ఎక్కించుకోనని వెళ్ళిపోతావా? హలో, వెళ్ళిపోతావా? అక్కడ మాత్రం నీకు ప్రాణం మీద తీపి ఉందే, అక్కడ మాత్రం నీ ప్రాణాలు నిలబడాలి, అక్కడ మాత్రం నీకు క్యాస్ట్ గుర్తు రాలేదే, కానీ పెళ్ళిలో మాత్రం నీకు క్యాస్ట్ కావాలి, ఫ్రెండ్షిప్ చేయడానికి మాత్రం నీకు క్యాస్ట్ కావాలి. ఈరోజు దౌర్భాగ్యం ఏంటో తెలుసా? చాలా సంఘాలలో కూడా ఈరోజు క్యాస్ట్ పిచ్చి. ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చుంటారు. మాయ రోగం ఇది.
ఒకే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఒక దగ్గరే కూర్చుంటామండి, మేమంతా ఒకే క్యాస్ట్ అండి. అవునా? ఒకే క్యాస్ట్ వాళ్ళని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళడండి, ఏం చేస్తాం? దయచేసి చెప్తున్నాను దేవుని సేవకునిగా, దేవుని ఎరిగిన మనము మన బుద్ధి ఖచ్చితంగా మార్చుకోవాలి. కొంతమంది కులగజ్జి, కొంతమంది మత పిచ్చి, క్యాస్ట్ ఫీలింగ్. ఏం తెచ్చి పెడతాను నీకు ఆ క్యాస్ట్ ఫీలింగ్? ఏంటి, ఎందుకు నీకు ఆ గర్వము? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా నీ జీవితం? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదే, అటువంటిది నీకెందుకు అంత గర్వము? మనుషుల్ని ఎందుకు తక్కువ చేసి నువ్వు మాట్లాడడం? ఒకవేళ ఆ వ్యక్తి నీకన్నా తక్కువ వాడే కావచ్చు, నీకన్నా పేదరికంలోనే ఉండొచ్చు, కానీ నువ్వు ఏమాత్రమో ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మరొకసారి చెప్తున్నా, ఒకవేళ నీలో అటువంటి ఆలోచన ఉన్నట్లయితే దేవుడికి అసహ్యమైన క్యారెక్టర్ నీలో కనిపిస్తుందని అర్థమే. ఆ క్యారెక్టర్ నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు నీ జీవితం ఖచ్చితంగా మార్పు చెందాలి. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక క్రైస్తవుడు అని చెప్పి ఒక వ్యక్తిని ఎలా చెప్తారు చెప్పండి మీరు? నేను మీకు అర్థం అవడం కోసం మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి హిందూ ఉన్నాడు. ఈ వ్యక్తి హిందూరా, ఈ వ్యక్తి హిందూ సాంప్రదాయానికి సంబంధించిన వ్యక్తి అని మీరు ఎలా చెప్తారు చెప్పండి? ఒక వ్యక్తిని చూసినని ఎలా చెప్తారు చెప్పండి? మీకు తెలిసిన విషయం చెప్పండి. చెప్పే రావులు ఆ మెల్లో తాళ్ళు, నెక్స్ట్ బొట్టు ఉంటుంది. అవునా? ఉందంటే ఆ వ్యక్తిని చూసినా అరే ఈ వ్యక్తి బొట్టెట్టుకున్నారా, ఈ వ్యక్తి హిందూ ఏమో అనుకుంటా. అవునా? ఒక ముస్లింని మనం కనిపెట్టాలంటే అది ఈ వ్యక్తి ముస్లింరా అని తెలియదంటే ఎలాగా చెప్పాలి? మా నాన్న క్యాప్ పెట్టుకుంటాడు, వెరీ గుడ్. ఇంకా అమ్మాయిలు అయితే గురకా వేసుకుంటారు, వెరీ గుడ్. అవునా? ఒక హిందువు తను హిందువు అని తెలియడానికి తనకున్న పై రూపము మనకి తెలిసిపోతుంది. ఒక ముస్లింని మనం కనిపెట్టాలంటే తనకు వేసుకున్న వస్త్రదాన్ని బట్టి అర్థమైపోతుంది. అయితే ఈ వ్యక్తి క్రైస్తవుడురా అని ఎలా చెప్పగలరు చెప్పండి? హలో, ఇట్స్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మీకు ఒక ప్రశ్న వేసాను. ఈ వ్యక్తి క్రైస్తవుడురా, ఈ వ్యక్తి క్రైస్తవురాలు అని ఎలా చెప్పగలరు చెప్పండి? హలో, చెప్పాలి. క్యాజువల్గా చెప్పండి, ఎలా కనిపెడతారు చెప్పండి? బైబిల్ పట్టుకొని వెళ్తే ఇంకా చెప్పాలి. కొంతమంది బైబిల్ లేకుండా వెళ్ళిపోతారు. కొంతమంది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు తమతో బైబిల్ కూడా తీసుకొని రాడు. మరి బైబిల్ ఎంత బరువు నాకు అర్థం కాదు. చెప్పండి, ఒక వ్యక్తి క్రైస్తవుడు అని బయట వెళ్ళినప్పుడు తెలియాలంటే ఎలాగో తెలుసా? ఈ క్రైస్తవ్యం అంతా దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? నీ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది, నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి క్రైస్తవుడురా అని తెలియాలంటే నీ మాటలే చెప్తాయి. ఎంత చక్కగా మాట్లాడారా, ఆ వ్యక్తి మాట్లాడుతుంటే దేవుడే నాతో మాట్లాడినట్టు అనిపించింది. మంచి క్రైస్తవుడురా. ఆ వ్యక్తి వస్త్రధారణ చూస్తే ఎంత పద్ధతిగా ఉంటుందో. ఈ రోజున చాలామంది క్రైస్తవుల వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంటుందండి. ఏ బట్టలు వేస్తున్నారు? ఒకసారి వాట్సాప్లో మొన్న ఒక స్టేటస్ ఎవరో స్టేటస్ పెట్టాడు. ఒక ఆమె ఉంది, ఒక అడుక్కున్నాడు ఉన్నాడు. ఈ అడుక్కున్నాడు ఆమెతో అంటున్నాడు, అమ్మా ఇది నా ఏరియా, అమ్మా నా ఏరియాకి ఎందుకు వచ్చావు నువ్వు? వస్తే వచ్చో, ఈరోజు చెప్పాడు కదా రేపు నుంచి నా ఏరియాకి రావద్దని చెప్పాడంట. అంటే ఆమె ఎలాంటి వస్త్రాలు చేసుకుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ వస్త్రధారను చూసి ఈ అడుక్కున్నాడు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఈమె కూడా అడుక్కున్నదేమో. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉంటున్న మనల్ని చూసి ఏ వ్యక్తి కూడా దేవుడి నామానికి అవమానపరిచే విధంగా మాట్లాడడానికి వీలు లేనే లేదు. నీ వస్త్రధారణ చక్కగా ఉండాలి. ఎవరు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటారండి? బట్టలు లేని వాళ్ళ పిచ్చోళ్ళు, అది వేరుగా బలి చెప్తున్నారు. చిరిగిపోయిన బట్టలు ఎవరు వేసుకుంటారు? పిచ్చోళ్ళు వేసుకుంటారు. ఇంకా
ఒకసారి యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా? ఆయన సముద్రం ప్రయాణం చేస్తూ ఒక ఊరు వచ్చారు. ఆ ఊరి పేరు ఏంటంటే గెరాసేనుల దేశం. ఏ దేశం? గెరాసేనుల దేశం అని చెప్పి ఒక ఊరు వచ్చారు. ఆ ఊరు రాగానే అక్కడ ఒకడు ఉన్నాడు. ఆయనకి ఏం పట్టిందంటే దయ్యం పట్టింది. ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినోడు ఏం చేస్తూ ఉండేవాడో తెలుసా? అక్కడ యేసుప్రభు వారు సంబోధిస్తూ మాట్లాడారు. ఆ దయ్యం పట్టినోడు ఏం చేస్తున్నాడంటే వాడు కుదురుగా ఒక దగ్గర ఉన్నాడంట. ఇది కుదురుగా ఒక దగ్గర ఉండడు. వాడు ఎవరైనా వాడికి బట్టలు వేస్తే ఆ బట్టలు పీకి పారేసేవాడంట. ఆ బట్టలు ఏం చేసేవాడు? పీకి పారేసేవాడు. బట్టలు చింపేసుకుంటాడు. ఎందుకంటే వాడిలో దెయ్యము ఉంది. ఈరోజు చిరుపైన బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళలో ఏదో ఉంది దెయ్యం. అందుకే వాడు చిరుపైన బట్టలు వేసుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ప్రార్థించగానే ఏమైంది తెలుసా? ఆ గెరాసేనుల దేశంలో దెయ్యం పెట్టినోడికి ఏమైంది తెలుసా? యేసు ప్రభు ప్రార్థించగానే వాడంటే వెళ్ళి లేచి మంచి బట్టలు తెచ్చుకొని వేసుకున్నాడంట. ఎప్పుడు? దెయ్యం వదిలిపోయిన తర్వాత. ఎప్పుడు? దెయ్యం వదిలిపోయిన తర్వాత. దెయ్యం వాళ్ళలో ఉన్నంత వరకు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? చిరిగిపోయిన బట్టలే, కొన్నిసార్లు బట్టలు కూడా లేకుండా తిరిగేశాడు. ఈరోజున కొంతమందికి తమ వస్త్రధారణ ఎలా ఉందో కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. నువ్వు ఒక క్రైస్తవుడివి అని తెలియాలంటే అది నీ క్యారెక్టర్ని బట్టే ప్రపంచానికి తెలియాలి తప్ప మరి ఏ విధంగా కూడా లోకానికి తెలియదు. కాబట్టి దేవుని ప్రియురారా, దేవుని సంగమా, మరొకసారి హెచ్చరిస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధికి ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరీక్షించుకో. నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరీక్షించుకో. ఈ ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేశాడు. ఒకడేమో నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వచ్చాడు, మరొక వ్యక్తి ఏమో అనీతిమంతుడిగానే మిగిలిపోయాడు. కారణం ఏంటంటే గర్వము. కారణం ఏంటిది? గర్వము. నువ్వు గర్వంతో మాట్లాడడానికి వీల్లేదు. మరొక వ్యక్తిని నేను నీకు పరిచయం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. చాలు, నేను మీతో ఈ వ్యక్తి కోసం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వ్యక్తి ఎవరంట? సిరియా దేశానికి రాజు అయి ఉన్న ఒక రాజు యొక్క సైన్యాధిపతి. అతని పేరేటి? హలో, అతని పేరేటి? నయమాను. ఏం పేరు? గట్టి చెప్పండి ఒకసారి. ఏం పేరు? ఆ పాట విన్నారా? నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోధానిలో మునిగి లేచాడు. తెలుసు కదా మన అందరికీ, సండే స్కూల్ పాటే ఇదంతా, అవునా? నయమాను ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ వ్యక్తికంట దేవుడే విజయాలు ఇచ్చి మహాపరాక్రమశాలిగా పేరు పొందుకున్నాడు. ఎలా పేరు పొందుకున్నాడు? పరాక్రమశాలిగా పేరు పొందుకున్నాడు. అయితే అతడు ఒక కుష్ఠరోగి. అయితే ఆ కుష్ఠరోగం తన వెంట ఉన్నప్పుడు ఏమైందంటే ఒక చిన్న బిడ్డ తన దగ్గరికి వచ్చి తన సేవకుడి కోసం చెప్తుంది. ఏమని తెలుసా? అయ్యా, మీరు కుష్ఠరోగంతో ఉన్నారుగా, మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఆ సేవకుని కలిస్తే మీ కుష్ఠరోగం పోతుంది అని చెప్పి ఈ సైన్యాధిపతి యొక్క భార్యతో చెప్పగానే ఆ భార్య వెళ్ళి ఆ నయమానుతో చెప్తుంది. నయమానుతో చెప్పగానే సరే వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సేవకుడు ఎవరు? ఎలీషా. ఎవరు? ఎలీషా. అయితే ఈ ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషాని అడుగుతాడు, అయ్యా, నేను కుష్ఠరోగంతో ఉన్నాను, నా కుష్ఠరోగం పోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు అక్కడ ఎలీషా ఏమంటాడో చూడండి. అదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము.
ఎలీషా గారు ఏమన్నారంటే, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు తన దూతను పంపాను. అందుకు నయమాన్ ఏం చేశాడో చూడండి. కోపము తెచ్చుకొని ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్ఫరును ఇజ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఏంటంట, నయమాన్ వచ్చాడు, ఎలీషాని అడిగాడు, అయ్యా ఎలీషా, నేను కుష్ఠరోగం నుంచి విడుదల పొందుకోవాలని అనుకుంటున్నానయ్యా, నన్ను ఏం చేయమంటావు అనగానే ఎలీషా ప్రవక్త అన్నాడు, నువ్వు నీ కుష్ఠరోగం నుంచి బయటపడాలంటే, నువ్వు బాగుపరచబడాలంటే, నీకు ఆరోగ్యం కావాలంటే యోర్దాను నది ఉందయ్యా, ఈ షోమ్రోన్లో యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నదికి వెళ్ళి ఎన్నిసార్లు మునుగు? ఎన్నిసార్లు? 7 సార్లు నువ్వు మునిగినట్లయితే నీ ఒళ్ళు బాగై నీ స్వస్థత నువ్వు పొందుకుంటావు అని చెప్పగానే మనోడికి ఫుల్ రైజ్ అయిపోయాడు. ఫుల్ కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చేసింది? దేని కోపం వచ్చేసింది? మా దేశంలో లేవా నదులు? ఏంటంట, మా దేశంలో నదులు లేవా? యోర్దాను నది చాలా చిన్నది. ఈ యోర్దాను నది కంటే మా ఇజ్రాయేల్ దేశంలో కానీ లేదా మేము ఉంటున్న ప్రాంతంలో పెద్ద పెద్ద నదులు లేవా? ఆ నదుల్లో మాకు సరిపోవా? అవి సరిపోనట్టు ఈ యోర్దాను నదిలో మునగమంటాడు ఈ వ్యక్తి. నేనేమో పెద్ద పెద్ద విషయాలు ఏవో చెప్తాడు అనుకున్నాను. అది చేయి, ఇది చేయి, హోమాలు చేయి, వ్రతాలు చేయి, బలి అర్పించు, అవన్నీ చేస్తాడేమో అని చెప్తాడేమో నేను అనుకుంటే, ఈ వ్యక్తి ఏంటి మరి ఇలాగా యోర్దాను నదిలో మునగమంటున్నాడు? నేను అంత చీపుగా కనిపించానా? నేను ఎవరినో తెలుసా? సైన్యాధిపతిని. ఎవరు నేను సైన్యాధిపతిని. నేను అనుకున్నాను ఏదో పెద్ద సేవకుడు అనుకున్నాను, పెద్ద సేవకుడు అనుకున్నాను. ఈయనేమో యోర్దాను నదిలో మునగమని చిన్న మాట చెప్పాడు. ఈయనేం సేవకుడు? ఈరోజు చాలామంది భక్తులు ఇలాగే ఉన్నారు. ఎలా తెలుసా? దేని బట్టి మనిషికి విలువిస్తున్నారో తెలుసా? వాళ్ళకున్న హోదాను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న మందిరాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్న కాంగ్రిగేషన్ బట్టి ఈరోజు చాలామంది సేవకుడికి హోదా ఇస్తున్నారు. కానీ ఆ సేవకుడు ఎంత అభిషేకముతో నింపబడి ఉన్నారు ఈరోజు చాలామంది పట్టించుకోవట్లేదు. దావీదు చిన్నవాడే, కానీ దేవుడు దావీదుని అభిషేకించాడండి. సమూయేలు చిన్నవాడే, కానీ దేవుడు సమూయేలుని అభిషేకించాడండి. ఈరోజు చాలామంది పరుగులు తీస్తున్నారు. ఎక్కడికో తెలుసా? ఎక్కడెక్కడో ఏవో జరుగుతున్నాయండి, వెళ్ళిపోదాం పదండి. వాళ్ళకి ఏం కావాలి? పెద్ద పెద్దవి కావాలి, పెద్ద పెద్దవి చూడాలి, వాళ్ళు కళ్ళతో చూడాలి. ఈ నయమాన్ అలాంటోడే. ఏంటంట, ఈ సేవకుడు ఏదో చెప్తాడు, పెద్ద పెద్దవి ఏవో చెప్తాడు, అవి చేసేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే నాకు ఆ సత్తా ఉంది, నా బ్యాక్గ్రౌండ్ అంత పెద్దది అనుకున్నాడు. కానీ ఆ సేవకుడు యోర్దాను నదిలో మునిగాయి అంటే నచ్చలే, మనవాడికి నచ్చలే. కొంతమంది ఉంటారు, అయ్యా నువ్వేం చేయవసరం లేదు, ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి, దేవుడు నేను కనికరిస్తున్నాడు. అబ్బే నచ్చో. ఏం నచ్చుతాయి వీళ్ళకి? ఓ 1,00,000 రూపాయలు తేనాయనా, ఆ 1,00,000 రూపాయలతోని ఓ పెద్ద కూటం పెట్టు, ఆ కూటంలోని నువ్వు సేవకుడికి సాల్వా కప్పి చక్కగా ఆ సేవకుని గౌరవించు, వాళ్ళందరూ నిన్ను చూస్తారు, ఆ అందరూ ఉన్నప్పుడు నేను నీకు ప్రార్థన చేస్తాను, అప్పుడు నీకు జవాబు కలుగుతుంది. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయావు. లేదయ్యా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు నీ స్థితిని ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా స్థితిని మార్చని ఒప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. అబ్బే నేను రానండి, నేను దేవుని మందిరానికి రానండి. ఎక్కడికి వస్తావు? ఆ నరకానికైనా వస్తాడు, కానీ దేవుని సన్నిధికి మాత్రం వీడు రాడు. అయితే నయమాన్ ఏం చేశాడో తెలుసా అండి? తను కలిగి ఉన్న దాన్ని బట్టి గర్విస్తుడు కాబట్టి, గర్వంతో నిండిన వాడు కాబట్టి ఏమయ్యాడు? ఆ యోర్దాను నదిలో మునగడానికి ఇష్టపడలేదు. వెనక్కి వెళ్ళిపోతుంటే
ఆ నయమాను దగ్గర ఒక దాసుడు ఉన్నాడండి. ఆ దాసుడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. 13వ వచనము. అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? ఖచ్చితంగా చేస్తావుగా. అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా? చూసారా, తన దాసుడు చెప్పాడంటే, అయ్యా నువ్వెంత కోపంతో వెళ్ళిపోతున్నావే, నువ్వెంత గర్వంతో వెళ్ళిపోతున్నావే, ఒకసారి నువ్వు ఆలోచించే. నువ్వు ఇలాగే వెళ్ళిపోతే నీ కుష్ఠరోగం బాగుపడుతుందా? నువ్వు ఇలాగే వెళ్ళిపోతే నీ ఒళ్ళు శుద్ధి చేయబడుతుందా? నువ్వు ఇలాగే వెళ్ళిపోతే నువ్వేమైనా బ్రతుకుతావా? ఒకసారి ఆలోచించే. ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయవా? నువ్వు చేస్తావుగా. మరి ఆ ప్రవక్త ఏం చెప్పాడయ్యా? వెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కమ్మని పలికాడు. దానికంటే ఇది మేలు కాదా? నీ డబ్బులు అవ్వవు, నీ ఆస్తిపాస్తులు పోవు, నీ ఒళ్ళు కూడా హోనమైపోదు, ఏమీ కాదు. ఆ మాట వింటే చాలు. నువ్వు ఏం చేయాలి? ఆ మాట వింటే నువ్వు శుద్ధుడవు అవుతావు అని చెప్పగానే అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంట? అప్పటిదాకా గర్వంతో ఉన్న వ్యక్తి తన గర్వాన్ని ఎప్పుడైతే వదిలేశాడో అప్పుడు యోర్దాను నదికి వెళ్ళి ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు మునగానే తన శరీరం అంతా ఎలాగైపోయిందంట? పసిపిల్లల దేహం వల్ల అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎలాగైపోయిందండి? పసిపిల్లల దేహం వల్ల అయిపోయింది. ఎందుకు పసిపిల్లల దేహం వల్ల అయిపోయింది? ఎప్పుడు అయ్యింది? మాట విన్నప్పుడు. గర్వంగా ఉండే వారిలో కనిపించే మరొక లక్షణం ఏంటో తెలుసా? వారు మాట వినడానికి ఇష్టపడరు. మాట వినడానికి ఇష్టపడరు. దేవుడి సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు, ఒక గద్దింపును దేవుడి సేవకుడు పరిశుద్ధాత్మ సహాయంతో పలికినప్పుడు ఆ గద్దింపునకు లోబడరు, ఆ గద్దింపునకు తగ్గించుకొని ఉండరు. పాస్టర్ గారు నాకు చెప్పాలా, ఆయన చెప్పినట్టు నేను వినాలా అనుకుంటే ఏమవుతుంది? ఎవరికి నష్టం చెప్పండి? నీకే నష్టం. ఈ నయమాను ఎలా శుద్ధి చేయబడ్డాడో తెలుసా? వెరీ సింపుల్. మాట విన్నాడండి, అంతే, నథింగ్, ఇంకేం చేయలే. సేవకుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట విన్నాడు. విని ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. దట్స్ ఇట్. వెంటనే శుద్ధి కలిగింది. అందుకే దేవుడు అంటాడు, బలులు అర్పించుట కంటే అందరూ ఒకసారి చెప్పండి, బలులు అర్పించుట కంటే, నాతో పాటు చెప్పండి, బలులు అర్పించుట కంటే, ఇంకా కొంతమంది చెప్పట్లేదు, అందరూ చెప్పాలి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు దేవునికి ఏవేవో ఇచ్చే అవసరం లేదు, ఆయన మాట విని చాలు. ఆయన వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా జీవించి చాలు. ఆయన నేను ఎలా వాడుకోవాలో ఆయన అలా వాడుకుంటాడు. గర్వపు మాటలు, గర్వపు చూపులు, నీ శరీరంలో ఉన్న గర్వాన్ని నువ్వు బయటికి ప్రదర్శిస్తే అది నీకే నాశనాన్ని తీసుకొస్తుంది తప్ప అది నీకు మేలు చేయదు. మరొకసారి దేవుడి సంగముగా ఉంటున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవునికి అసహ్యమైనదండి. నయమాను ఎప్పుడైతే మాట విన్నాడో దేవుని దగ్గర నుంచి మంచి ఆరోగ్యం పొందుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? గర్వం నిన్నప్పుడు ఏమన్నాడు? మా దేశంలో లేవా నదులు? మా దగ్గర లేవా సముద్రాలు? లేవా నదులు? లేవా మేము మునగడానికి? ఈ యోర్దాను నదిలో మునగమంటే మేము మునుగుతామా అన్న వ్యక్తి ఎప్పుడైతే తనలో ఉన్న గర్వము పోయిందో మాట వినడం స్టార్ట్ చేసేది. ఎప్పుడైతే మాట విన్నాడో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఏమన్నాడో చూడండి. 15వ వచనం, 15th verse. అప్పుడు అతడు అంటే ఎవడు అక్కడ? నయమాను. ఆ నయమాను తన పనులతో అంటున్నాడు అంటే ఏమని? దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఇప్పుడు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకునవలసినదని అతనితో చెప్పగా ఏమన్నాడంట? తనలో గర్వం ఉన్నప్పుడు మాట వినడానికి ఇష్టపడలేదు. నేను ఎందుకు వినాలి నీ మాట అన్నాడు. గర్వం ఎప్పుడైతే పోయిందో మాట వినడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తన శరీరము బాగుపడడం చూశాడు అంటున్నాడు, అయ్యా
దైవజనుడా, నువ్వు చెప్పినట్టు నీ మాట ఆలకించానయ్యా. నువ్వు సేవిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో. ఇదిగో నేను ఆ 7 సార్లు ఆ నదిలో మునగానే నా శరీరం అంతా బాగుపరచబడి, నా శరీరం అంతా మారిపోయి, నేను ఆరోగ్యం పొందుకున్నా, స్వస్థత పొందుకున్నా, నెమ్మది పొందుకున్నాను. కారణము నేను నీ మాట ఆలకించానయ్యా. ఇదిగో నేను నమ్ముతున్నాను, ఇప్పుడు ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ లోకమంతటిలో కూడా ఏ దేవుడు లేడు. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే మనము సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము, ఇంత ఆశీర్వదించబడవలసిన మనము ఎక్కడ మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాము? ఒకే ఒక్కటి, ఏంటిది? అహంకార దృష్టియు. దేవునికి అసహ్యమైనవి 7. ఆ 7 మనం ఒకదానికోసం మాట్లాడుకున్నాం. ఏంటిది? అహంకార దృష్టి. నీలో గర్వం ఉంటే చూస్తావు ఎంత లాస్ అయిపోతున్నావు నువ్వు. తన శరీరంలో ఉన్న రోగము ఎప్పుడు బాగుపరచబడింది నయమానికి? తన లోపల ఉన్న గర్వము పోయిన తర్వాత తన బయట ఉన్న లోపము పోయింది. మాట అర్థమైందా మీకు? మరొకసారి చెప్తున్నాను, నయమాన్ ఎప్పుడు స్వస్థత పొందుకున్నాడు? లోపల ఉన్న గర్వం పోయాక బయట ఉన్న అనారోగ్యం పోయింది. అర్థమైందా? నీ లోపల నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉంటే బయట ఉన్న నీ రోగాలన్నీ కూడా దేవుడు నెమ్మదిగా ఒక్కొక్కటి తీసివేస్తాడు. ఈ రోజున చాలామంది దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న కారణం ఏంటో తెలుసా? మాట వినే స్వభావం ఉండదు. దేవుడి వాక్యం చెప్పినట్టుగా వినడానికి ఇష్టపడరు. ఇక్కడ దేవుడి వాక్యము బోధిస్తుంది ఎవరంటే ఒక సేవకుడు పరిశుద్ధాత్మ శక్తిని పొంది అభిషేకించబడి దేవుడి యొక్క ప్రేరణతో చెప్తున్న మాటలు నువ్వు అలక్ష్యం చేస్తున్నావు, పక్కన పెట్టేస్తున్నావు. అందుకే ఆశీర్వాదం చూడలేకపోతున్నావు. అందుకే దేవునికి ఎంతగా నువ్వు దగ్గర ఉండాలో అంతగా ఉండలేకపోతున్నావు. నువ్వు పరలోకానికి వెళ్ళకుండా అడ్డగించే భయంకరమైన అతిపెద్ద గుంటలేక ఎవరంటే ఈ యొక్క అహంకార దృష్టి. చూసారా ఎంత భయంకరమైందో? 7 అంశాలు, అందులో ఒకదానికోసం మనం మాట్లాడుకున్నాం. దానికే గంట పట్టింది. ఇంకా 6 మాట్లాడుకోవాలంటే సాయంత్రం అయిపోద్ది మనకి. ఎందుకు మీకు ఇంత వివరంగా వివరిస్తానో తెలుసా? దేవుడి వాక్యం మన అందరికీ తెలియాలి. నేను మీకు ఏదైనా ఒక మాట వాక్యం బోధించాలంటే ఎంత సెర్చ్ చేస్తాను తెలుసా? నేను వెబ్సైట్స్ నుంచి పెద్ద సేవకులు ఏం మాట్లాడారు, అసలు హిస్టరీలో ఏం జరిగింది, అవన్నీ కూడా సేకరించి ఒక మంచి మెసేజ్ ప్రిపేర్ చేయాలని ఆశపడతారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నాకు అప్పగించిన గుంపు. అవునా? దేవుడు అంటాడు పేతురుతో, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అంటాడు. యేసయ్య అంటాడు, అయితే వాళ్ళని మేపు. ఎలా మేపాలి? వాక్యముతో మేపాలి. ఎలా మేపాలి? వాక్యంతో మేపాలి. చెప్పవచ్చు సింపుల్గా ఈ 7 అంశాలు గంటలో ఎగరగొట్టవచ్చు నేను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? మీకు స్పష్టంగా దేవుని వాక్యం తెలియాలి. ఆ అహంకార మనసు ఉంటే ఎంత లాస్ అయిపోతున్నారో మీకు తెలియాలి. దేవుడు దాన్ని ఎంత అసహించుకుంటున్నాడో మీకు తెలియాలి. అందుకోసమే ప్రతిదీ వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఇష్టపడతాను. కాబట్టి దేవుని వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా మనం వినాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆసక్తి కలిగి వినాలి. అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తారు. ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రశ్నించుకుందాం. ఒకవేళ అంత బాగానే ఉంది, బయటికి బాగానే కనిపిస్తున్నావు, కానీ నీలో ఈ గర్వం ఉందా? నీ మాటల్లో గర్వం చూపిస్తున్నావా? నువ్వు వేసుకునే దుస్తులు బట్టి నీ గర్వాన్ని చూపిస్తున్నావా? నువ్వు వస్త్రదానం బట్టి గర్వాన్ని చూపిస్తున్నావా? ఆస్తిపాస్తులు బట్టి గర్వాన్ని చూపిస్తున్నావా? నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని బట్టి గర్వాన్ని చూపిస్తున్నావా? అయితే విను, గర్విష్ఠులు పరలోకానికి వారసులు కారు. ప్రకటన గ్రంథంలో ఉంటారు, గర్వాంధులు పరలోకములో ప్రవేశించలేరు. దేవుడే అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఎందుకని మనకి గర్వాలు? ఎందుకంటే ఇంత గర్వంతో మనం ఉండడం? నీ చుట్టుపక్కల ఉన్న వారితో సంతోషంగా ప్రేమ కలిగి నువ్వు మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటారు అందరూ. ఆ యొక్క ఈగో తీసేయండి. ఆ యొక్క ఈగోని తీసేయండి.
గర్వంతో ఉండేవాడు ఎవడి మాట వినడం. ఈరోజు నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులు నువ్వు మాట వినట్లేదా? అయితే నీలో ఏముంది తెలుసా? గర్వము ఉంది. ఆ గర్వం నీలో ఉన్నంత వరకు కూడా నువ్వు ఎవరి మాట వినవు. నయమాను అదే చేశాడు, వినలేదు, సేవకుడి మాట వినలేదు. నేను ఎందుకు వినాలన్నాడు. ఎప్పుడైతే గర్వం పోయిందో ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాను, సంగమా, నువ్వు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అనేక మంది నీ కోసం మంచిగా మాట్లాడాలన్నా నీలో ఆ గర్వం ఉండడానికి వీలు లేదు. ఒకసారి ఆలోచించే. ఈరోజున నీ వ్యక్తిత్వం ఎలా ఉంది? గర్వంతో నిండున్నావా? అందువల్ల నువ్వు అందరూ నిన్ను దూషిస్తున్నారేమో. నువ్వు గర్వంగా ఉండడం బట్టే అందరూ నీతో మాట్లాడట్లేదేమో. నువ్వు గర్వంగా ఉండడం బట్టే అందరూ నేను పక్కన పెడుతున్నారేమో. నువ్వు గర్వంగా ఉండడం బట్టే నీకు ఇష్టమైనది ఏది కూడా నీ ఇంట్లో ఎవరూ చేయట్లేదేమో. ఒకసారి ఆలోచించే. ఆ గర్వం వదిలే, ఆ గర్వం విడిచిపెట్టేసే. ఆ గర్వాన్ని నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేసే. ఈరోజు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో గొప్ప కార్యాలైనా చేయడానికి ఇష్టపడతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకొని మనకు మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇచ్చిన మాట ఇది. ఎవరికి అవసరమో దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు. అయితే ఎవరు బాగుపడతారు? ఆ మాటను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళే బాగుపడతారు. ఆ మాటను ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళే బాగుపడతారు తప్ప విని విడిచిపెట్టేసే వారు ఏమాత్రం బాగుపడరు. ప్రభు సన్నిధిలో అడుగుదామా? ప్రభువా, ఒకవేళ నాలో ఈ అహంకారమైన మనసు ఉందేమో తీసేయండి స్వామి, ప్లీజ్ యేసయ్యా. ఈ గర్వం వల్ల నేను అందరికీ దూరం అయిపోతున్నానేమో. ఈ గర్వం వల్ల ప్రేమను కోల్పోతున్నానేమో. ఈ గర్వం వల్ల అందరూ నన్ను ప్రేమించడం మానేస్తున్నారేమో. ఈ గర్వం వల్ల ప్రభువా అనేక మంది నా కోసం తప్పుగా అనుకుంటున్నారేమో. నాయనా, ఈ గర్వం నుంచి విడిపించేనైనా నన్ను. వద్దు ప్రభువా, నాలో ఈ చెడు లక్షణం ఉండడానికి వీలు లేదు. ఈ గర్వం నుంచి విడిపించండి అయ్యా నన్ను. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళాలంటే, అయ్యా నీతో పాటు ఆ రాజ్యంలో ఉండాలంటే నాలో ఈ గర్వం ఉండకూడదని స్పష్టంగా సూటిగా హెచ్చరికతో కూడిన మాటలు నాతో మాట్లాడవయ్యా. ఈ మాటకు తగినట్టుగా నేను జీవించే కృపను దయచేవా. అడుగుదామా ప్రభువుని? అమ్మా, మౌనంగా ఉండద్దు అయ్యా, మౌనంగా ఉండొద్దు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడాడా? అయితే ప్రభుని అడుగు, ప్రభా నేను క్రైస్తవునిగా ఉండాలి, నీ బిడ్డగా ఉండాలి ప్రభు. ఏ విషయంలో కూడా నేను గర్వం చూపించడానికి వీలు లేదు నాయన అని ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. సహాయం చేయవా ప్రభా, సహాయం చేయవా. ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేస్తాం.